అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8వ తేదీన మంగళగిరిలో శ్రీశైల మల్లన్న తలపాగా గ్రామోత్సవం నిర్వహణా ఏర్పాట్లకు సంబంధించి సంఘ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్లా వెంకటరమణ అధ్యక్షత వహించారు. సమావేశం అనంతరం ఇటీవల గౌరవ డాక్టరేట్, విద్యావాచస్పతి, ఆచార్యరత్న పురస్కారాలు అందుకున్న సంఘం గౌరవ సలహాదారులు డాక్టర్ కొసనంకోట నాగశ్యామలరావు మాస్టారును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని వ్యవసాయ విభాగం, ఇరిగేషన్ శాఖలో గత 30 సంవత్సరాలు ఉత్తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఆనెం శంకర్రావులను సంఘ ప్రతినిధులు పుష్పగుచ్చాలతో, శాలువలతో ఘనంగా సత్కరించి వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలోని శ్రీ మల్లికార్జున స్వామివారికి లింగోద్భవ కాలానికి అలంకరించే తలపాగాను, పరమశివుని పాలనేత్రాల నుంచి ఉద్భవించి దేవతలకు వస్త్రాలను తయారు చేయించిన దేవలమనుబ్రహ్మ వారసులు దేవాంగ కులస్థులైన శ్రీకాకుళం జిల్లా లావేరులోని దేవాంగులు 365 మూరలు చేనేత మగ్గంపై తయారు చేసిన శ్రీశైల మల్లన్న తలపాగాను ఫిబ్రవరి 8వ తేదీన మంగళగిరిలోని శ్రీ గంగా భ్రమరాంభ సమేత మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం శివాలయంలో ఉదయం 7 గంటలకు భక్తుల సందర్శనార్థం ఉంచి పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం శ్రీశైల మల్లన్న తలపాగాతో మంగళగిరి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు శ్రీశైల మల్లన్న తలపాగాను సందర్శించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని సంఘం తరఫున ఆహ్వానిస్తున్నామని అన్నారు. అలాగే తమ సంఘ గౌరవ సలహాదారునైన కొసనంకోట నాగశ్యామలరావు మాస్టారు ఇటీవల గౌరవ డాక్టరేట్, విద్యావాచస్పతి, ఆచార్యరత్న పురస్కారాలు అందుకున్న సందర్భంగా, అలానే సంఘ కార్యవర్గ సభ్యులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోని వ్యవసాయ విభాగం, ఇరిగేషన్ శాఖలో గత 30 సంవత్సరాలు ఉత్తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ఆనెం శంకర్రావును అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరఫున సత్కరించుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు బల్లా వెంకటరమణ, ప్రధాన కార్యదర్శి అల్లక తాతారావు, కోశాధికారి అల్లక నమశివాయ, గౌరవాధ్యక్షులు మొతికి వీర వెంకట సత్యనారాయణ, డాక్టర్ కొసనంకోట నాగశ్యామలరావు మాస్టర్, బొమ్మన శ్యాంకుమార్, బీరక మల్లేశ్వర, కనకం రాజారావు, యుద్ధం అప్పారావు, ఎర్రా సత్యనారాయణ, మాన్యం అచ్చయ్య, కటకం సత్యనారాయణ, ఆకాశపు మల్లేశ్వర్రావు, పడవల నాగప్రసాద్, బాసిన శంకర్, కొమ్మన శివ, గోరు తేజేశ్వర్రావు, గుత్తి వీరాంజనేయులు, మాన్యం రమేష్, మాన్యం లింగమూర్తి, మాన్యం రాము, దోరా రాజారావు, పిచ్చిక నాగ నరసింహారావు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులతో మరి ఈరోజు కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వామివారికి 365 రోజులు ఉపవాస దీక్షతో నేస్తున్నటువంటి తలపాగా మరి గ్రామోత్సవం నిమిత్తం ఈరోజు కమిటీ నిర్ణయం మేరకు 8వ తేదీ ఆదివారం, మరి ఫిబ్రవరి 8వ తేదీన ఆదివారం పొద్దున్నే శివాలయంలో 7 గంటలకి మరి స్వామివారి తలపాగా ఉంచి భక్తుల సందర్శనార్థం పూజ కార్యక్రమం అనంతరం మరి మంగళగిరి పురవీధుల్లో ఈ యొక్క తలపాగాని గ్రామోత్సవం చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఆ రోజు ఆ తలపాగాన్ని వీక్షించి మరి స్వామివారి కృపకి పాత్రలు కావాల్సిందిగా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున అందరికీ ఆహ్వానం చెప్తున్నాం. అలాగే ఈరోజు మా కార్యవర్గ సభ్యులు పెద్దలు కొసనంకోట నాగశ్యామలరావు గారికి మరి ఉత్తమ విద్యా వాచస్పతి మరియు గౌరవ డాక్టరేట్ మరియు ఆచార్యరత్న బిరుదులు ఇచ్చినటువంటి మా పెద్దలు కోట నాగశ్యామలరావు మాస్టర్ గారు వైస్ ప్రిన్సిపల్ గారికి ఈ సందర్భంగా మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మరి గత 30 ఏళ్ళుగా సర్వీస్ చేస్తూ ఎల్లుండి మరి మా పెద్దలు, మా దేవాంగ కుల బాంధవులు ఆనం శంకర్రావు గారు పదవి విరమణ చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మా ఆత్మీయులందరి తరపున, మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున ఆయనకి ఈరోజు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి కూడా చిన్న చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిద్దరికి కూడా మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం తరపున, ప్రతి ఒక్క దేవాంగ కుటుంబ సభ్యులందరి తరపున, రాష్ట్ర దేవాంగ కుటుంబ సభ్యులందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం మంగళగిరి తరపున
ఈ రోజున మా అధ్యక్షులు వారు బల్లా వెంకటరమణ గారు చెప్పారు. మహాశివరాత్రి సందర్భంగా మరి శ్రీశైలంలో మహాశివరాత్రి రోజున లింగోద్భవ సమయంలో అలంకరించే ఆ శ్రీశైల శిఖరానికి నవనందులకి అలంకరించే తలపాగా వస్త్రాన్ని ఉపవాస దీక్షతో లావేరు గ్రామం నుంచి మరి గత 9 సంవత్సరాల ముందు నుంచి చేస్తూ ఇది 10వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మరి వచ్చే 8వ తేదీ ఫిబ్రవరి 8వ తేదీన జరిపేందుకు ఈరోజు కమిటీ వేసుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మంగళగిరి శివాలయానికి తీసుకొచ్చి అక్కడి నుంచి గ్రామోత్సవం జరుపుతున్నాం. మరి గౌరవనీయులు మంత్రివర్యులు మన మంగళగిరి శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించేందుకు ఆలోచన చేస్తున్నాం. వారి అనుమతితో వారు కూడా వస్తే మా కార్యక్రమం బాగుంటుందని కోరుకుంటూ, అలాగే ఈ సందర్భంగా మా గౌరవ సలహాదారులు శ్రీ కొసరం కోటనాక శ్యామలరావు మాస్టర్ గారికి గౌరవ డాక్టరేటు, విద్యావాచస్పతి మరి ఆచార్యరత్న పురస్కారాలని అందుకున్న సందర్భంగా వారిని సంఘం తరపున సత్కరించుకోవటం జరిగింది. అలాగే మరి పేద చేనేత కుటుంబం నుంచి వీరిద్దరూ ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్ గారు, అలాగే గౌరవనీయులు ఆనం శంకర్రావు గారు కూడా నిరుపేద చేనేత కార్మికులుగా ఉండి దేవంగ చేనేతలు వీరు విద్యావంతులుగా, అలాగే ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తున్నారు. మరి ఇటీవలే బాగా వైరల్ అయిన పత్రికాముఖంగా కూడా వారు సుపరిచితంగా పేరు పడటం, వారు ఇప్పుడు ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు వీరిని చూడాలని అనంటే వెంటనే వారు కలిసి వారి కరస్పర్శతో పునీతమైపోయి ఎంతో పులకించిపోయారు. అది పత్రికల్లోనూ వాటిల్లోనూ వచ్చింది. ఈ సందర్భంగా మరి ఎల్లుండు వారు పదవీ విరమణ జరుగుతున్న సందర్భంగా మేము సంఘం తరపున వారిని సత్కరించుకోవటం జరిగింది. వీరు కూడా మంగళగిరిలో ఉండటం మా అమరావతి దేవాంగ సంక్షేమ సంఘం అదృష్టంగా భావిస్తూ మరొక్కసారి వీరిరువురికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. ముందుగా మరి మా అమ్మ నాన్నకి నమస్కరించుకుంటూ, అట్లాగే మా గురువులందరికీ నమస్కరించుకుంటూ, మరి నేను ఈ యొక్క సత్కారానికి అర్హున్నా కాదా అని అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకంటే అంత పేదరికం నుంచి ఒక్కోసారి భయం వస్తుంటుంది. వీళ్ళు మనవాళ్ళు పిలిచినా సరే ఈ కార్యక్రమానికి నేను అర్హున్నా కాదా అనేటువంటిది అలా అనిపిస్తుంటుంది అనమాట, ఇన్ఫీరియారిటీ లాగా. అయితే చిన్నప్పుడు మరి మా అమ్మగారు ఆ దేవాలయం ఉండేది, శివాలయం. ఆ శివ సాన్నిధ్యంతో వీళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడం వల్ల నాకు అది గుర్తుకొస్తుంది. మా అమ్మ ఏం చెప్పిందంటే, నువ్వు శివాలయానికి వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని వస్తేనే అన్నం పెడతాననేది. ఎందుకంటే చిన్నప్పుడు బాగా గొడవలు చేస్తుండేవాడిని అనమాట. అలా అలవాటు చేసింది. అక్కడ చదువు రావాలి, ఉద్యోగం రావాలి అని చెప్పి దండం పెట్టుకోమంది. అట్లా కొన్ని వేల సార్లు నేను ఫైనల్ అంటే ఎంఏ ఫైనల్ దాకా ఇక అదే ఆ 2 మాటలే నా ప్రార్థన. అందువల్ల మా ధ్యానంలోకి వచ్చేది తెలిసిందనమాట. పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు వాటిని. అంటే ఏంటంటే మనం ఏదైతే అనుకుంటామో అది జరిగి తీరుద్ది. ఎవరైనా సరే, ఏ మనిషికి అయినా సరే ఏదనుకుంటే అది జరుగుద్ది. అది ప్రిన్సిపల్ అనమాట, విశ్వ నియమం అది. ఇప్పుడు ఆ శివయ్య సన్నిధికి వెళ్ళటము, అన్నిసార్లు అలా అనటము చదువు రావాలని. అందువల్ల బహుశా నాకు అంటే చాలా పేదరికం ఉన్నప్పటికీ కూడా మంచి స్థితులు ఏర్పడి, మంచి స్నేహితులు ఏర్పడి, అట్లా నాకు చదువు అవ్వటము, తర్వాత మరి అసలు లెక్చరర్గా అవ్వటము అనేటువంటిది అసలు అది నేను కూడా ఊహించలేదు. అది సరే అయిపోయింది. మరి ఇవాళ నాకు చేసినటువంటి మన దేవాంగ సంక్షేమ సంఘం ఎవరైతే అమరావతి రమణ గారు, తాతారావు గారు, మరి అల్లక నమశివాయ, సత్యనారాయణ గారు, మన పెద్దలు, మరి ప్రతి ఒక్కరు కార్యవర్గ సభ్యులు, మరి అందరూ కూడా మన వాళ్ళందరూ కూడా యుద్ధం అప్పారావు గారు కానీ, మరి వీరు కానీ అందరూ కూడా మన వాళ్ళు ఎంతో మరి చక్కగా మమ్మల్ని గౌరవించడం అనేటువంటిది ఉంది. అది వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. తర్వాత ఇంకొక మాట వీరి గురించి చెప్తాను. మరి వీరు కూడా అలాగే చదువుకుని ఉన్నతమైనటువంటి స్థానానికి, ఇందాక చెప్పారు తాతారావు గారు, మున్సిపల్ కమిషనర్ స్థాయికి మరి అంచెలంచెలుగా ఎదగటము, తర్వాత చంద్రబాబు గారు రావటం. ఈ మధ్య నేను పేపర్లో చూశాను, తర్వాత వాట్సాప్లో వీటిల్లో
ఫేస్బుక్లో అన్నింటిలో చూశాను. ఆ విధంగా చంద్రబాబు గారితో వీరు మరి ఆ విధమైనటువంటిది పొందటం అనేటువంటిది మన అందరికీ కూడా, మన దేవాంగ కులం అందరూ కూడా చూశారనమాట. చాలా సంతోషపడ్డాను నేను ఆ రోజు కూడా. మరి వారు రిటైర్ కాబోతున్నారు. ఎల్లుండి ఆ కార్యక్రమాన్ని కూడా మనం అంతా కూడా హాజరవుదాము. తర్వాత మరి వారి యొక్క రిటైర్మెంట్ తర్వాత జీవితం కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో మరి చక్కగా వాళ్ళు మన సంఘానికి ఉపయోగపడుతూ వారు కూడా మరి మనతో పాటు నడుస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం. పానము, మా నాన్నగారి పేరు మాణిక్యాలరావు, మాది యాక్చువల్ పెద్దాపురము. నేను 10th క్లాస్ వరకే స్కూల్ వరకు వెళ్ళడం జరిగింది. ఇంటర్మీడియట్, డిగ్రీ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ వల్ల, ఆయన పేరు ఆర్విఎస్ఎన్ మూర్తి గారు, పెద్దాపురం. ఆయన వల్ల నేను ఇంటర్మీడియట్, డిగ్రీ చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఉద్యోగ పరీక్షలు ఏపీపీఎస్సీ అన్నవి మా అన్నయ్య ఆసిఫ్ మల్లికార్జునరావు గారు, మా బాబాయ్ అల్లక సాంబశివరావు గారి ద్వారా ఆ విషయాలన్నీ నేర్చుకుని ఈ గ్రూప్ 2 3 ఎగ్జామ్లు రాస్తే ఏపీపీఎస్సీ, అందులో 2 సెలక్షన్స్ వచ్చినాయి. గ్రూప్ 4 అండ్ గ్రూప్ 2B. గ్రూప్ 2Bలో డైరెక్ట్గా ఏపీ సెక్రటరియట్గా రావడం, టైపిస్ట్గా అసిస్టెంట్గా రావడం నా అదృష్టము. ఇప్పుడు ఈ నెలలో, ఈ జనవరి నెలకు రిటైర్ అవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. నాకు ఈ మంగళగిరిలో దేవాంగ మన మిత్రులు అందరూ కలిసి నన్ను సన్మానం చేసినందుకు ఇంకా సంతోషంగా ఉంది. నాకు ఈ గుర్తింపునిచ్చిన అల్లక తాతారావు గారికి, మన బళ్ళ వెంకటరమణ గారికి, అందరికీ, మన మిత్రులు అందరికీ చాలా కృతజ్ఞతలు. కదలి రండి, కలసి రండి, తరలిరా రండి, విశ్వాంగుని వారసులారా, దేవాంగ బాంధవులారా, విశ్వాంగుని వారసులారా, దేవాంగ బాంధవులారా, అజ్ఞానతిమిరాలు తొలగించి దాటుదాం, అజ్ఞానతిమిరాలు తొలగించి దాటుదాం, విజ్ఞాన దీపికలు వెలిగించి సాగుదాం. రండి కదలి రండి, కలసి రండి, తరలిరా రండి, రండి కదలి రండి, కలసి రండి, తరలిరా రండి. సృష్టికి ఆరంభం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టికి ఆరంభం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దిగంబర దోషాలు నివారించ యోచించి, దిగంబర దోషాలు నివారించ యోచించి, ముక్కంటి చూపులో జనియించే ఆనాడు, ముక్కంటి చూపులో జనియించే ఆనాడు, దేవవలువ సృష్టి చేసి అయినాడు దేవలుడు, దేవవలువ సృష్టి చేసి అయినాడు దేవలుడు. రండి కదలి రండి, కలసి రండి, తరలిరా రండి. జ్ఞానములో మనవారు విజ్ఞాన గనులు, గాయత్రి మాత పీఠ ఆధిపత్య సాధకులు. జ్ఞానంలో మనవారు విజ్ఞాన ఘనులు, గాయత్రి మాత పీఠ ఆధిపత్య సాధకులు. శ్రీశైల మల్లన్న తలపాగ నేతలు, శ్రీశైల మల్లన్న తలపాగ నేతలు, జగన్మాత చౌడేశ్వరి రక్షించిన ధన్యులు, జగన్మాత చౌడేశ్వరి రక్షించిన ధన్యులు. రండి కదలి రండి, కలసి రండి, తరలిరా రండి, రండి కదలి రండి, కలసి రండి, తరలిరా రండి. దేవాంగ ఎవరని ప్రశ్నించే చూపులకు, దేవాంగ ఎవరని ప్రశ్నించే చూపులకు, సమాధాన గీతమై గొంతు కలిపి కదులుదాం. దేవాంగ ఎవరని ప్రశ్నించే చూపులకు, సమాధాన గీతమై గొంతు కలిపి కదులుదాం. వలువ సూత్రధారి మన దేవల బ్రహ్మకు, వలువ సూత్రధారి మన దేవల బ్రహ్మకు, వారసులం మనమేనని చాటుదా, వారసులం మనమేనని చాటుదా. రండి కదలి రండి, కలసి రండి, తరలిరా రండి, రండి కదలి రండి, కలసి రండి, తరలిరా రండి. విశ్వాంగుని వారసులారా, దేవాంగ బాంధవులారా,
విశ్వాంగుని వారసులారా దేవాంగ బాంధవులారా అజ్ఞాన తిమిరాలు తొలగించి దాటుదాం, అజ్ఞాన తిమిరాలు తొలగించి దాటుదాం, విజ్ఞాన దీపికలు వెలిగించి సాగుదాం, విజ్ఞాన దీపికలు వెలిగించి సాగుదాం, విజ్ఞాన దీపికలు వెలిగించి సాగుదా. కదలి రండి కలసి రండి తరలిరా రండి, విశ్వాంగుని వారసులారా దేవాంగ బాంధవులారా, విశ్వాంగుని వారసులారా దేవాంగ బాంధవులారా అజ్ఞాన తిమిరాలు తొలగించి దాటుదాం, అజ్ఞాన తిమిరాలు తొలగించి దాటుదాం, విజ్ఞాన దీపికలు వెలిగించి సాగుదాం. రండి కదలి రండి కలసి రండి తరలిరా రండి, రండి కదలి రండి కలసి రండి తరలిరా రండి. సృష్టికి ఆరంభం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, సృష్టికి ఆరంభం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దిగంబర దోషాలు నివారించ యోచించి, దిగంబర దోషాలు నివారించ యోచించి, ముక్కంటి చూపులో జనియించే ఆనాడు, ముక్కంటి చూపులో జనియించే ఆనాడు, దేవవలువ సృష్టి చేసి అయినాడు దేవలుడు, దేవవలువ సృష్టి చేసి అయినాడు దేవలుడు. రండి కదలి రండి కలసి రండి తరలిరా రండి, జ్ఞానములో మనవారు విజ్ఞాన గనులు, గాయత్రి మాత పీఠ ఆధిపత్య సాధకులు, జ్ఞానంలో మనవారు విజ్ఞాన ఘనులు, గాయత్రి మాత పీఠ ఆధిపత్య సాధకులు, శ్రీశైల మల్లన్న తలపాగ నేతలు,